గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది సినీ పెద్దలు బంజారీస్లో పోలీస్ కంట్రోల్ రూమ్లో రేవంత్ రెడ్డి గారితో మీట్ అయ్యారు. అక్కడ అల్లు అర్జున్ గారి ఇష్యూలో సంధ్య థియేటర్లో రేవతి అనే ఆమె చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్పారు, నెక్స్ట్ నుంచి బెనిఫిషియల్ కానీ టిక్కెట్ల మీద రేట్లు పెంచం అన్నారు. అందుకే టిక్కెట్ల మీద రేట్లు పెంచడం అంటే 20 రూపాయలు 30 రూపాయల టిక్కెట్లు కాదు, సింగిల్ స్క్రీన్ 200 రూపీస్. అదే మల్టీప్లెక్స్ ఏఎంబి పీవీఆర్ అలాంటివి ఉంటే 300 రూపీస్. పుష్ప 2కి వచ్చేటప్పటికి 800 1000 అలా అమ్ముకున్నారు, 500 ఎక్స్ట్రా అమ్మారు. అవి ఉండవు కానీ మామూలు రేట్లు ఉంటాయి, అంటే 300 200 ఆ రేట్స్ అయితే మామూలుగానే ఉంటాయి. కానీ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ గేమ్ ఛాలెంజర్ ఉంది, సాంగ్స్కే 90 కోట్ల వరకు ఖర్చు పెట్టారంట. అలాంటి మూవీ వచ్చినప్పుడు కొంచెం హైక్స్ ఇవ్వాలి, ఎంతో కొంత ఇవ్వాలి. ఎందుకంటే భారీ బడ్జెట్ మూవీ, ఎందుకంటే రామ్ చరణ్ గారిది, నెక్స్ట్ దిల్ రాజు గారు ఆల్రెడీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నారు, ఆయన ఇవ్వాలని కోరుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఇవ్వడం కుదరదని. ఇంకా 4 years వరకు ఇంకా బెనిఫిషియల్ హైక్స్ ఉండకపోవచ్చు. అలాగే పెట్టుబడులు పెట్టాలి అన్నారు. నెక్స్ట్ ఏమో టెంపుల్ టూరిజం, అలాగే ఈకో టూరిజం డెవలప్ చేయాలి. అంటే టెంపుల్ టూరిజం అంటే తెలంగాణలో ఉన్న భద్రాచలం కానీ, అలాగే యాదాద్రి కానీ, అలాగే చిలుకూరు టెంపుల్ కానీ, ఇలాంటి వాటికి దగ్గర షూటింగ్స్ తీయమని వాటి గురించి చెప్పమని చెప్పారు. అలాగే కొన్ని ఏరియాలు ఏడుపాయలు కానీ ఇలాంటి ఏరియాలని బాగా ఫేమస్ చేయమని చెప్పారు. ఇంకోటి ఏకో అంటే అక్కడ స్టూడియోస్ అవి కట్టమని, అక్కడ షూటింగ్స్ తీయమని తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఇలాంటివి కూడా చెప్పారు ఆయన. అంతేగాని బెనిఫిషియల్ కానీ నెక్స్ట్ టైం టిక్కెట్లు హైక్ కానీ ఉండవు. ఏపీలో పరిస్థితి లేదు, ఎందుకంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు మూవీ ఉంది, అది భారీ బడ్జెట్తో వచ్చే సినిమా, దానికి కంపల్సరీ పెంచాలి. ఎందుకంటే నెక్స్ట్ ఏమో రామ్ చరణ్ గారి ఉంది గేమ్ ఛాలెంజర్, దానికి కూడా పెంచాలి. అలాగే దేవరా 2 భారీ బడ్జెట్, ఈ వరకులాగా 10 కోట్లు 20 కోట్లు అవ్వట్లేదు, 100 కోట్లు అవుతున్నాయి. నెక్స్ట్ మహేష్ బాబు గారు రాజమౌళి గారు అంటే ఇంకా 1000 కోట్లు ఉంటుంది అది. అలాగే ఇంకా నెక్స్ట్ నాగార్జున గారి మూవీ కానీ ఈ మూవీస్ అన్ని పెంచాలి, ఎందుకంటే అవి భారీ బడ్జెట్లు కాబట్టి. కానీ మరీ జగన్మోహన్ రెడ్డి గారు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు అది చేయలేదు. కానీ పాత సింగిల్ స్క్రీన్ మీద ఇప్పుడు హైదరాబాద్ 200, మల్టీప్లెక్స్లో 300. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అలా ఎట్టి పరిస్థితుల్లోనూ 5 10 20 పేదవాడికి అందాలి అన్నారు. అలాగే దీన్ని బట్టి చూస్తే సినీ పరిస్థితిని వైజాగ్కి వెళ్ళిపోద్దేమో అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఎట్టి బస్సులు వెళ్ళదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఆస్తులు అన్నీ వీళ్ళ ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్ ఒక మనిషి చూసేది హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ సినీ థియేటర్స్ అండ్ జాబ్ అండ్ హౌస్ నియర్ బై ఏమున్నాయి దగ్గర అన్నాయి. అదే వైజాగ్ ఇక్కడ ఈ ఆస్తులన్నీ అమ్ముకుని ఇల్లు అక్కడ సినీ పరిశ్రమ అయితే పెడితే మంచిదే. కానీ ఈ వరకు మీద ఎక్కువగా బిఫోర్ పోల్చుకుంటే 2014 తర్వాత ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ సినీకి సంబంధించినవి అన్నీ కూడా ఎక్కువగా వైజాగ్లో జరిగినాయి, అలా గుంటూరులో జరిగినాయి, అలాగే రాజమండ్రిలో కూడా జరిగినాయి. షూటింగ్స్ కూడా ఇప్పుడు మారేడుమిల్లిలో మొత్తం పుష్ప 2 మ్యాక్సిమం చాలా వరకు షూటింగ్ జరిగింది. అక్కడ పుష్ప 1 జరిగింది, పుష్ప 2 జరిగింది. మారేడుమిల్లిలో చాలా మూవీస్ జరిగినాయి, చాలా. అలాగే కొన్ని స్పాట్స్ కోనసీమలో కొన్ని ఏరియాలో హాయ్ సినిమా కానీ కమిటీ కుర్రోళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మూవీస్ చిన్న. అలాగా ఏపీలో కూడా మూవీస్ పెరుగుతున్నాయి, షూటింగ్స్ పెరుగుతున్నాయి. అలాగే తలకోనలో కానీ, అలాగే అరకు ఎప్పుడు కూడా షూటింగ్స్ జరుగుతాయి. కానీ హైదరాబాద్లో ఏంటంటే రామాయ స్టూడియో, పద్మాలయ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలు ఉన్నాయి కాబట్టి, అలాంటి స్టూడియో ఏపీలో లేదు కాబట్టి సురేష్ బాబు గారు కడతా అన్నారు, మరి చూడాలి. అలాగే అలాంటి స్టూడియోస్ ఉంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి షూటింగ్స్ గ్యారంటీ అక్కడికి వెళ్తాయి. ఈవెన్ నిజంగా చెప్పాలంటే 100 కోట్ల సినిమా తీస్తే ఒక ప్రొడ్యూసర్ దాంట్లో ఈయన సొంత ఖర్చు 2 కోట్లు ఉంటాయి, 98 కోట్లు బయట నుంచి చెప్పు తెచ్చి పెడతారు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత అవన్నీ సెటిల్ చేసుకుంటారు. దీంట్లో ఏం పెద్ద మిగిలిపోదు అన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఎందుకంటే
భారీ బడ్జెట్లు, ఎందుకంటే 2 days ఫస్ట్ డే అయినా మూవీ రూల్స్లోనూ ఐబొమ్మలోనూ బొప్పండిలోనూ వచ్చేస్తున్నాను. అలాంటప్పుడు సినీ ఫీల్డ్ ఎలా ఉంటుంది? వరకు అవుతే 175, 365 అనేవారు, కానీ అంత లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సినీ ఫీల్డ్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఆ కలెక్షన్స్ బట్టి ఇంక అంతే. ఇంక తర్వాత లేదంటే ఇంకా ఆన్లైన్లో పట్టుబడి చూస్తున్నారు. అలాగే మూవీ రూల్స్లో ఉంది. అలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. 100% ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు మరి ఈ 4 సంవత్సరాలు బెనిఫిషియల్గా అయితే ఏమనో అన్నారు. నెక్స్ట్ టైం టికెట్ హైక్స్ అయితే ఉండవు అన్నారు. మరి దిల్ రాజు గారు మరి ఏం చేస్తారో, మరి ఆయన చైర్మన్ కాబట్టి చూడాలి. కానీ భారీ బడ్జెట్స్ ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు కానీ కంపల్సరీ అది రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా వీళ్ళు ఇంకా ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి బాహుబలి 1, 2 తీస్తే ఇంకా తెలుగు మూవీ పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత మన వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు ఓజీ కానీ, వీరమల్లు కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా భారీ బడ్జెట్ మూవీసే. వాటికి కూడా ఇవ్వాలి. మరి ఏం చేస్తారో వేచి చూడాలి.